పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేపర్ బాయ్ గా మారి ఇంటింటికి తిరిగి పేపర్లు పంపిణీ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నిర్లక్ష్యాలపై ఆయన వినూత్నంగా నిరసన తెలిపారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 90% పూర్తయిన టిట్కో గృహాలను పేదలకు అప్పగించడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. 2019 ఎన్నికల నాటికి 90% పూర్తయినటువంటి ఎన్టీఆర్ టిట్కో ఇల్లు ఈ 5 సంవత్సరాల జగన్ పాలనలో కర్బస్త సిమెంట్ కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఆ పేదలు, ఆ మహిళలు అద్దె బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ కన్నీళ్లు ఈ ప్రభుత్వానికి తెలియజేయాలని ప్రతి నెలలోనూ కూడా 2 రోజులు ఇంటింటికి సైకిల్ మీద వెళ్ళి పేపర్ వేసి ఏదైతే నిరసన వ్యక్తం చేస్తున్నామో, మరి ఆ రోజు ఉచితంగా ఇస్తానని చెప్పి ఈ రోజు అధికారంలోకి వచ్చాక మాట తప్పి మడమ తిప్పి ఇవాళ బ్యాంకులకి తాకట్టు పెట్టి వాళ్ళ నెత్తి మీద 10 లక్షల రూపాయలు అప్పు పెట్టి ఇవాళ ఎంత అన్యాయం అంటే వాళ్ళ ఇల్లు వాళ్ళకి ఇవ్వలేదు కానీ బ్యాంకుల నుంచి మీరు వాళ్ళకి నోటీసులు పంపిస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే కట్టలేకపోతూ ఉన్నారో దాంతో మొండి బకాయిదారులుగా బ్యాంకుల్లో చూపించి వాళ్ళ సివిల్ స్కోర్ పడిపోయి రేపొద్దున వాళ్ళ పిల్లలు ఎవరైనా ఒక ఎడ్యుకేషన్ లోన్ కానీ, ఒక కారు లోన్ కానీ, ఒక హౌస్ లోన్ కానీ ఏది తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఎలిజిబుల్ లేకుండా చేసేస్తూ ఉన్నారు. అందుకే ఈరోజు నా ప్రజలందరికీ కూడా ఓటే తెలియజేస్తూ ఉన్నా, వచ్చేది తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఖచ్చితంగా రేపు ఆగస్టు నెల 2024 ఆగస్టు శ్రావణ మాసంలో ఏదైతే ప్రతి ఇంటి లబ్ధిదారుని కూడా ఆ ఇళ్లలోకి తీసుకెళ్లి దిగబెట్టేటువంటి బాధ్యత నేను